మీనాక్షి అంటే మీరా? ప్రేమ ప్రేమ అంటూ అమ్మాయిలు వెనకాల పడుతూ అమ్మాయిల చావులకు కారణమవుతున్న వాళ్ళని ఈ నాయకర్ క్షమించడు. మేము ఒక లవ్ ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నాం. అందులో ఎవరికి తమ భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఒక లవ్ లెటర్ రూపంలో తెలియజేయాలి. ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, తన చిత్త శుద్ధితో తెగువ నేర్పుతో నడిపే సారథి, అభిమాన బంధమై దీక్ష ధర్మమై నిలిచే పెన్నిధి, అసమానం ప్రతిభా సుగుణంలోన నీవే రాజువే. మధురమైన అమరమైన ప్రణయ స్ఫూర్తే నీవుగా, సహజమైన సహనమున్న లౌక్యం నీదే నీదిగా, గృహసీమ కూరిమి ప్రేమ వాహిని మమతాలాహిని, గృహసీమ కూరిమి ప్రేమ వాహిని మమతాలాహిని, అణువణువు కరుణ త్యాగం నింపే సిరి భార్యామణి. వరదా సాత్విక్ ఒక్క 5 minutes అయిపోయింది. నేను వదిలేస్తే పేపర్లు కాదు పుస్తకాలు రాసేటట్టున్నావు కానీ ఇదిగో అంకిల్ అయిపోయింది. వీటిని చదివి ఎవరు నంబర్ 1 నాయకర్ అంకుల్ తెలుస్తారు. ఇదిగోండి అంకుల్ లవ్ ఎగ్జామ్ పేపర్స్. అయిపోయింది. నేను లోపలికెళ్ళి చదివి విన్నర్ ఎవరో చెప్తాను. అలాగే. నువ్వు బారాసిన థ్యాంక్స్ సాత్విక్. ఎగ్జామ్ బాగా రాసావా? నా పరువు తీసేలా ఏం రాలేదుగా. నిజం చెప్పు. నువ్వే గెలుస్తావు. ఈ అలేఖ్య ఓడిపోకూడదు, ఈ అలేఖ్య మొగుడు ఓడిపోకూడదు. అబ్బా నువ్వు ఎలాంటి ఫిట్టింగ్ పెడితే చాలా కష్టం. ఒకవేళ గెలవకపోవాలి అప్పుడు నీ పంచం. ఓ నాయను ఏం చేస్తుందో ఏమో. వినాయక నువ్వే రక్షించాలి. ఎవరు గెలుస్తారో ఏంటో. నేను మాత్రం ఖచ్చితంగా గెలవను. ఇడిగో మా బామ్మర్ది నేను రాయటం మొదలు పెట్టగానే మధ్యలో లాగేశాడు. నేనేం చేయను బావా, టైం అయిపోయింది లాగేశాను. అవునవును వెళ్ళు, నీ సంగతి తర్వాత చెప్తాగా. శ్రవణ్ బాగా రాసావా?
నీ హెల్ప్ వల్ల చాలా బాగా రాసింది. అయితే మనమే గెలుస్తాం. చాలా థ్యాంక్స్ సాత్విక్. అలేఖ్య, మీ బావ ఎలా రాశారో ఏంటో. ఖచ్చితంగా సూర్య కంటే బెటర్గానే రాసుంటాడక్క. నాకు సూర్య మీదే కొంచెం డౌట్గా ఉంది. డెఫినెట్గా ఏదో తిక్కగా రాసే ఉంటాడు. చూద్దాం ఎవరెవరు ఏం రాశారో. హ్మ్. అందరూ కూర్చోండి. మొత్తం 6 ఎగ్జామ్ రాశారు, కానీ ఒక్కరు మాత్రం ఏమీ రాయకుండా తెల్ల కాగితం ఇచ్చాడు. నువ్వా? అతను ఎవరంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, సూర్య. సూర్య ఏంటి సూర్య ఇలా చేశావు? సంతోష్ కన్నా బాగా రాసి నువ్వే గెలవాలని ఇందాక నుంచి దేవుణ్ణి వేడుకుంటున్నాను, కానీ నువ్వేంటి ఇలా చేశావు? ఈ విషయంలో అలేఖ్య అస్సలు తట్టుకోలేదు. ఏంటి సూర్య, తెల్ల కాగితం పెట్టావేంటి? నా మనసేంటో నా భార్యకి తెలుసు, నా భార్య మనసేంటో నాకు తెలుసు. నేను తెల్ల కాగితం పెట్టానని తెలియగానే మీరందరూ అదోలా మొహం పెట్టారు. కానీ నా ఆలేఖ్య మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఎందుకు అలా తెల్ల కాగితం పెట్టానో దాని అర్థం ఏంటో ఆలేఖ్య చెప్తుంది. ఏంటమ్మా దానికి అర్థం? నా భార్య విషయంలో నా మనసు తెల్ల కాగితం లాంటిది. అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే నా భార్య మీద నా ప్రేమ కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఏమీ రాయలేదు అని దాని అర్థం మామయ్య. ఎవరైనా పరీక్ష బాగా రాసి ఎక్కువ మార్కులు సంపాదించి విజయం సాధిస్తారు. కానీ ప్రేమలేఖలో ఏమీ రాయకుండా తెల్ల కాగితం ఇచ్చి సూర్య గెలిచాడు. సో సూర్య ఇస్ ద విన్నర్. కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ సూర్య, కంగ్రాచులేషన్స్. Thank you. నీ ప్రేమని చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేశాం. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. నా మనసును నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి అలా చెప్పగలిగావు. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య. నా పరువు నిలబెట్టినందుకు
నీకు కూడా చాలా థ్యాంక్స్. ఇక మిగతా విన్నర్స్ ఎవరో మీరే చూసుకోండి. ఎందుకు? ఎంజాయ్. సరే సరే, మీరందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అలాగే. ఇక సెకండ్ విన్నర్ ఎవరో నా చెల్లెలు ఆ లేఖి నిర్ణయిస్తుంది. నేనా? సెకండ్ విన్నర్ ఈస్ ఎవరు? చెప్పు. శ్రావణ్. ఓ, కంగ్రాట్స్ శ్రావణ్. థ్యాంక్ యూ మమ్మీ. శతకోటేశాడు. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. అవును అంకుల్, శ్రావణ్ ఇంత బాగా తెలుగు రాశాడు. ఎలా నేర్చుకున్నాడు? వాళ్ళ అమ్మ దగ్గరుండి చిన్నప్పటి నుంచి తెలుగు నేర్పించిందమ్మా. ఓ, కంగ్రాట్స్ ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా. ఇది మా ఆయన నా కోసం రాసిన తెల్ల కాగితం. నేను తీసుకువెళ్తున్నాను. బావా, ఇది నీ లెటర్. ఇవ్వు. తీసుకో. నీకు ఈ తర్వాత చదివి వినిపిస్తానులే. శ్రావణ్, ఇది నీ లెటర్. తీసుకో. థ్యాంక్స్ అండి. ఆంటీ, ఇది మీకు అంకుల్ రాసిన లెటర్. తీసుకో. అనసూయ, చెప్పక్క. ఇదేమో మీ ఆయన నీకు రాసిన లెటర్. చాలా బరువుగా ఉంది. తీసుకో. శ్రీకర్, ఇది నువ్వు అరుంధతికి రాసిన లెటర్. తీసుకెళ్లి అరుంధతికి ఇవ్వు. ఏంటి శ్రీకర్ అలా చూస్తున్నావు? ఇది రాసేటప్పుడు అరుంధతి మీద ప్రేమతోనే కదా రాసింది. ఇప్పుడేంటి అలా ఆలోచిస్తున్నావు? ఇది తీసుకెళ్లి అరుంధతికి ఇవ్వు. అలాగే ఈశ్వర్ గారు. సాత్విక్, ఏంటి? ఈ లెటర్ ఎలాగైనా నా ఫియాన్సీకి అందజేయాలి. నేను ఉన్నాను కదా, నువ్వేం కంగారు పడకు. ఏమండి, ఈ లెటర్ ఎలాగైనా మా మరదలకు అందజేయరా? మా శ్రావణ్ చాలా ఉత్సాహపడుతున్నాడు. అలాగే. థ్యాంక్ యూ. మీనాక్షి, అందరూ వాళ్ళ భార్యలకి, కాబోయే భార్యలకు కూడా లవ్ లెటర్స్ రాశారు. నువ్వు నాకెప్పుడు కనిపిస్తావు మీనాక్షి? త్వరగా రవి. హాయ్ ఫియాన్సీ, నేను నీకు ఈవోల్ రాస్తున్నాను. ఈవోలా? ఈవోల్ అంటే ఏంటి? ఈవోల్ అంటే ఏంటని ఆలోచిస్తున్నావా? ఈవోల్ అంటే లవ్. లవ్? ఎస్, లవ్కి రివర్సే ఈవోల్. LOVE.
దీన్ని రివర్స్ చేస్తే EVOL, ఈవోల్. నా దృష్టిలో ఈవోల్ కూడా ఈమెయిల్ లాంటిదే. ఇంతవరకు నా ఈవోల్లో ఒక్క మెసేజ్ కూడా రాలేదు. ఎప్పుడైతే నీ వాయిస్ విని ఎప్పుడైతే నేను చూశానో అప్పటి నుంచి నా ఈవోల్కి మెసేజ్ రావడం ప్రారంభమయ్యాయి. అబ్బో, ప్రతి సెకండ్కి నా ఇన్బాక్స్ నిండిపోతూ ఉంది. సాధారణంగా డిలీట్ చేయకపోతే వైరస్ ప్రాబ్లం, కానీ ఇక్కడ వైరస్సే డిలీట్ చేయొద్దంటుంది. నా ఈవోల్కి నా కాబోయే భార్య మెసేజ్ పంపడానికి సైట్ ఓపెన్ చేశాను. అబ్బో, అదేంటంటే evol.com. మరి పాస్వర్డ్? దాని పాస్వర్డ్ MANASU, మనసు. నా ఈవోల్ని ఓపెన్ చేసే హక్కు ఒక్క నీకు మాత్రమే ఉంది. ఎస్. ఇట్లు నీ వుడ్ బి శ్రావణ్. టెక్నాలజీ అంతా దారపోసి అద్రిపోయే లెవెల్లో ప్రేమలేఖ రాశారే. ఆ ప్రేమలేఖ నీకు చాలా బాగా నచ్చిందనుకుంటా. సూపర్ గా నచ్చింది. కొత్తగా సూపర్ గా రాశాడు. అసలు లవ్ ని తిరిగేస్తే ఈవోల్, ఈ కాన్సెప్ట్ ఎంత బాగుంది. అసలు ఇక నుంచి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఒకరినొకరు లవ్ ప్రపోజ్ చేసుకోవాలంటే ఈ ఈవోల్ ని యూజ్ చేసుకోవచ్చు. అంత బాగుంది ఈ పదం. నా జీవితంలో నేను అందుకున్న మొట్టమొదటి ప్రేమలేఖ ఇది. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. అంటే నువ్వు శ్రావణ్ని చూసి ఇష్టపడిన దానికంటే ఈ లెటర్ ద్వారానే ఎక్కువ ఇష్టపడుతున్నావనుకుంటా. అదేంటి అలా అడుగుతున్నావు? నేను శ్రావణ్తో మాట్లాడుతున్నప్పుడు నాకు కాబోయే భర్తతో మాట్లాడుతున్నట్టే ఫీల్ అయ్యాను. ఈరోజు ఈ ప్రేమలేఖ చూశాక శ్రావణ్ అంటే ఇంకా ఇష్టం ఏర్పడింది. లవ్వా? మేబీ కావచ్చు. నాకు శ్రావణ్ అంటే చాలా చాలా ఇష్టం. నువ్విష్టపడుతుంది రెడ్డమ్మ తమ్ముణ్ణి. ఏంటి? నువ్వు ఆ లెటర్లో ఉన్న ప్రతి అక్షరాన్ని ప్రేమిస్తున్నావు. నీకు తెలియకుండానే నువ్వు అసలు ఆ ప్రేమలేఖ రాసింది శ్రావణ్ కాదు, నీ ట్రైన్ ఫ్రెండ్, ఇక్కడ నీ ఎనిమి ఆ సాత్విక్. సాత్విక్? మీనాక్షి, నేను నీలో ఒక విషయాన్ని గమనించాను. నువ్వు శ్రావణ్తో మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ఆనందం కంటే ఈ లెటర్ చదువుతున్నప్పుడే నీ కళ్ళల్లో ఎక్కువ ఆనందం కనిపించింది. అంటే నువ్వు సాత్విక్ ని లవ్ చేస్తున్నావు. నోర్మోయ్! సాత్విక్ గురించి నీ నోటి వెంట ఒక్క మాట వచ్చినా ఒప్పుకోను. ఏమనుకుంటున్నావే సాత్విక్ గురించి? సాత్విక్ నా దృష్టిలో రియల్ హీరో, వెరీ గుడ్ పర్సన్. నా దృష్టిలో తనెప్పుడూ ఒకే ఒపీనియన్తో ఉంటాడు. నన్నెప్పుడూ ఒక ఫ్రెండ్లా చూస్తాడు. అతని క్యారెక్టర్ చాలా గొప్పది. సాత్విక్ ని ఇటువంటి వాటిలో దించి తన క్యారెక్టర్ ని చీప్ చేయకు. చూస్తూ ఉండే, నిన్ను ఎలాగైనా సాత్విక్ ప్రేమలోకి దించి నువ్వు డిస్టర్బ్ అయ్యేలా చేస్తాను, చేసి తీరుతాను. నీ చేతికి నిశ్చితార్థం ఉంగరాన్ని తొడగనివ్వను. మీనాక్షి, నీ వుడ్ బి శ్రావణ్ చేత నిశ్చితార్థం ఉంగరాన్ని తొడగనివ్వను. అలా చేయకపోతే నా పేరు అనసూయే కాదు.
గదిలో వాటర్ రావడం లేదు. ఈ టైంలో ప్లంబర్ ఎక్కడ దొరుకుతాడు? సరే ఏం చేస్తాం, ఎవరో ఒకరి గదిలో అడ్జస్ట్ అవుదాం. ஆமா முதல்ல அந்த அக்கௌண்ட்ஸ் எல்லாம் செட்டில் பண்ணுங்க. நாங்க வரத்துக்கு இன்னும் 2 days ஆகும். ఓరి నాయనో, ఈయనున్నారేంటి? నన్ను ఇప్పుడు చూశాడంటే నిన్నెక్కడో చూశానయ్యా అని తల తింటాడు. వెంటనే యూటర్న్ తీసుకోవాలి. సరే సాత్విక్, చచ్చింది గుర్రె. ఏంటి అంకుల్? ఏంటి ఇంకా పడుకోలేదా? లేదంకుల్, అక్కడ ఇంట్లో నా బాత్రూంలో ప్రాబ్లం, వాటర్ రావడం లేదు. అందుకనే ఇక్కడ ఎవరి గదిలోనైనా అడ్జస్ట్ అవుదామని వచ్చాను. ఎవరి గదిలోనే అడ్జస్ట్ అవ్వడం ఎందుకు? రా, నా గదిలోనే పడుకుందాం. అయ్యయ్యో, ఎందుకులే అంకుల్, అయినా మీ గదిలో నేను పడుకోవడమా? తప్పేముంది, పద ఈ రోజుకి నా రూమ్లోనే పడుకుందావు గాని. తప్పదా అంకుల్? తప్పదు. అయినా అంత టెన్షన్ పడుతున్నావు దేనికి? నేనా టెన్షన్ పడ్డమా? అబ్బే అదేం లేదు అంకుల్, అదేం లేదు. అయితే రా. ఆ, రా. వెళ్ళు వెళ్ళు, నువ్వు ప్రేమిస్తున్న మీనాక్షి ఆయన కూతురే అని నీకు ఇంకా తెలియదు. తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అప్పుడు నీ పరిస్థితి వేటగాడికి చిక్కిన పావురం అయిపోతుంది. ఓరి నాయనో, నేను రూమ్లోకి వచ్చినట్లేదు, పులిబోన్లోకి అడుగు పెట్టినట్టుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఈ గదిలో అడ్జస్ట్ అవ్వచ్చు కదా? అవును అంకుల్, ఎందుకు అవ్వకూడదు? నేను లేచిన వేళ బాగాలేదు, పడుకునే వేళ ఈయన గదిలోకి వచ్చి పడ్డాను. ఏంటి నీ మొహం అదోలా ఉంది? నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ.